యూనివర్సిటీస్ లో ఏం జరుగుతాం? ప్రభుత్వ రంగ యూనివర్సిటీస్ అంతా కూడా వాటికి నిధులు ఇవ్వకుండా అక్కడ ప్రొఫెసర్స్ నియమించకుండా మనకి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ ఉంది. సార్ చెప్పాడు మాట్లాడి పాలమూరు యూనివర్సిటీ అంటే ఏంటి? అన్ని అక్కడ హ్యుమానిటీస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ సైన్సెస్ కానీ అన్ని శాస్త్రాలన్నీ కూడా అక్కడ ఉండాలి. అన్ని శాస్త్రాలు అక్కడ ఉండాలి. అన్ని శాస్త్రాలలో అక్కడ అధ్యాపకులు లేదా ప్రొఫెసర్లను నియమించాలి. అక్కడ మొత్తం సౌకర్యాలను సదుపాయాలను నియమించాలి. మరి ఉమ్మడి 10 జిల్లాలలో యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ రంగ యూనివర్సిటీలలో పాలమూరు యూనివర్సిటీ ఎందుకు సీతకన్ను దాని మీద ఏర్పడింది? కేసీఆర్ మాగునార్ ఎంపీగా గెలిచి తెలంగాణ మరో ఉద్యమంకి గాంధీ ప్రస్తావనగా మారారు. కానీ పాలమూరు యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ కంటే లేదా అత్యున్నత విశ్వవిద్యాలయాల కంటే ముందు పెడతారని మాట్లాడేటువంటి పరిస్థితి పాలమూరు యూనివర్సిటీ మీద ఎందుకు వివక్ష జరుగుతా ఉంది? పాలమూరు యూనివర్సిటీ కింద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కింద ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కింద ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈ రోజు మొత్తం ఉన్నత విద్యారంగాన్ని ఎందుకు వీళ్ళు మొత్తం ప్రైవేట్ మేనేజ్మెంట్లకు ఎందుకు అప్పచెప్పారు అని మనం ఆలోచించినప్పుడు ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ప్రభుత్వ రంగంలో ఉన్న విద్య ఫ్రీగా ఉచితంగా చదువుకుంటే తమ సంపాదన అంతా కూడా వాళ్ళు మంచి మా స్థాయికి వచ్చి ఇవన్నీ కూడా మా స్థాయికి వచ్చి మా అధికారాలను లేదా మా పదవులను మా గౌరవాలను మా సంపదను తొలగొట్టే అవకాశం ఉందనే పేరుతో వాళ్ళు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా కూడా మొత్తం ఖర్చు పెట్టాల్సిందే లేదా అప్పులు చేయాలి. ఆ అప్పుల కోసం ఆత్మహత్య చేసుకోవడం, ఆ అప్పుల కోసం వాళ్ళు మనగలిగేటటువంటి స్థితి లేకుండా ఈరోజు రైతు పండించినటువంటి పంటలో 50% తన పిల్లల కోసం ప్రైవేట్ వాళ్ళకు పంపిస్తున్నారు. కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలకు పంపిస్తున్నారు. ఈరోజు మొత్తం 65-70% మంది విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ కళాశాలలోనే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేస్తాము. మరి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మరి ఎందుకు వీళ్ళకు మరి అవుట్ ఇన్పుట్లు మనం పోయిన తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చే వరకు ఆయనకు ఒక దక్షత, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యము, ఒక నైపుణ్యము పనిచేసుకునే ఎందుకంటే ప్రైవేట్ రంగంలో మరి ప్రైవేట్ పరిశ్రమలు మొత్తం ప్రైవేట్ అయిపోయి అవకాశాలు గడ్డిగా వచ్చి పోటీ వచ్చి మరి నాణ్యమైన వాళ్ళకు దక్షత కలిగిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తారంటే మరి ఎక్కడ వచ్చిన ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మరి వీళ్ళందరినీ ఎందుకు తీసుకోవడం లేదు అంటే కేవలం వీళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి. ఈరోజు ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సమావేశంలో మాట్లాడుతున్నాడు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలంతా కూడా 170 ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 24 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంవత్సరానికి 2300 కోట్లు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8000 కోట్లు బకాయిలు పెట్టింది. దాని గురించి మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈ 2300 కోట్లు మేము ఇస్తాం అంటే ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12000 కోట్లు రీఎంబర్స్మెంట్ పేరుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇస్తే ఆ 12000 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఒక మల్లారెడ్డికి, ఒక వరదారెడ్డికి, ఇంకో రెడ్డికి, ఇంకో వెలమకు, లేకపోతే ఇంకో మల్లా రాజేశ్వర రెడ్డికి. అంటే మీరు మొత్తం ఈ విధంగా మొత్తం పంచుకునేటట్టు భూమిని పంచుకున్నారు. సర్వకాల భూములు పోయినాయి, ప్రభుత్వ భూములు పోయినాయి, అసైన్ భూములు పోయినాయి. ఈరోజు దళితులకు 3 ఎకరాలు చెప్పినటువంటి కేసీఆర్ మొత్తం భూములను ధరణి పేరుతో ఉన్నటువంటి భూములు గుంజుకుని మొత్తం వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసి ఈరోజు భూములు పంచుకుని భూములన్నీ మీ చేతిలోకి వెళ్ళినాయి, సంపదంతా మీ చేతిలోకి వెళ్ళింది. మళ్ళీ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మొత్తం ఉన్నత విద్యారంగం అంతా కూడా మీ అనుచరులకంతా ఇచ్చి ఒక్కొక్కరు మరి పల్లా రాజేశ్వర రెడ్డి పీడిఎస్సీ పేరుతోన, ఎస్ఎఫ్ఐ పేరుతోన పెద్ద నాయకుడు అని చెప్పుకునే పల్లా రాజేశ్వర రెడ్డి, నేను పాలమీన అని చెప్పేటువంటి మల్లారెడ్డి. ఈరోజు మల్లారెడ్డి ఎన్ని వందల ఎకరాల భూస్వామి ఆసాద్ అయిపోయింది. మల్లారెడ్డి దగ్గర ఎన్ని వేల మొత్తం ఆ మేడ్చల్ ప్రాంతం అంతా కూడా తన ఆధీనంలో. ఈ విధంగా మీరు నయా భూస్వామి అంటే హైదరాబాద్ చుట్టూ మొత్తం రంగారెడ్డి జిల్లాలో మొత్తం రంగారెడ్డి జిల్లా ఈరోజు మాగునార్కు ఉమ్మడి మాగునార్ జిల్లాకు డాటా వచ్చింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అంటే తెలంగాణలో ఇంత పెద్ద జిల్లా మాగునార్ జిల్లా, ఉమ్మడి మాగునార్ జిల్లా. మరి ఈరోజు తెలంగాణ 33 జిల్లాలు చేసిన తర్వాత ఏది పెద్ద జిల్లా అంటే మాగునార్ జిల్లాలో ఉన్నటువంటి శాంతాగర్ ప్రాంతాన్ని మొత్తం అక్కడ తీసేస్తున్నాం. అక్కడ రంగారెడ్డిలో నుంచి మొత్తం రంగారెడ్డి జిల్లా ఈరోజు పెద్ద జిల్లా. ఎందుకు రంగారెడ్డి జిల్లా పెద్ద జిల్లా చేసిండ్రు? రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ మీ చేతిలో. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ 170 ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా అక్కడ నయా భూస్వామ్య వ్యవస్థ మాఫియా మొత్తం అక్కడ నడుస్తా ఉంది. మొత్తం మా విద్యార్థులంతా అక్కడ తీసుకొని ఇంతకుముందు బానిస అని అనేవారు. విద్యార్థులకు ఒక జ్ఞానం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక ప్రశ్న లేకుండా
టీచర్ యొక్క పరిస్థితి ఏంది ఈరోజు? టీచర్ ఈరోజు ఇంటలెక్చువల్ గా ఉంటే, టీచర్ ఈరోజు జ్ఞానవంతుడుగా ఉంటే, సమాజాన్ని ప్రశ్నించే వైపుగా, సమాజానికి పోరాటాల వైపుగా, సామాజిక పరివర్తన కోసం, సమాజం కోసం టీచర్ ప్రయత్నం చేస్తాడు, విద్యార్థి పోరాడతారు. ఈరోజు ప్రజలంతా పోరాటాల వైపు ఒక సామాజిక విప్లవాన్ని, సామాజిక ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య ఫలాలను ఈ సమాజానికి అందజేస్తారనేటటువంటి కుట్ర కుతంత్రంతోనే ఈరోజు విద్యా వ్యవస్థనంతా కూడా నాశనం చేసి ప్రైవేట్ పరం అప్పచెప్పారు. మరి ప్రైవేట్ పరం అప్పచెప్పి ఈరోజు ప్రభుత్వం ఎందుకుంది? 24 కాలేజీలు కానీ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిని ఈ వేదిక నుంచి నేను అడుగుతా ఉన్నాను, నువ్వు విద్యాశాఖ మంత్రిగా పరిపాలన 170 ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కళ్ళు ఉన్నాయా లేదా? మరి నీకు ఏం చేస్తున్నావు? నీ యొక్క బీసీలు ఏం చేస్తున్నారు? నీ రిజిస్ట్రార్లు ఏం చేస్తున్నారు? నీ ఏఎఫ్ఆర్సీ ఏం చేస్తుంది? నీ ఉన్నత విద్యామండలి ఏం చేస్తుంది? నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? నీ అధికారులు అంతా ఏం చేస్తున్నారు? 24 కాలేజీల గురించి చెప్తున్నాడు, మా కాలేజీ బాగున్నాయి. మరి 170 ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరు? దాని మీద పర్యవేక్షణ, ఇంతకుముందు పర్మిషన్ సార్ చెప్పాడు, పర్యవేక్షణ ఎవరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ విద్య అందకపోతే, విద్యార్థికి టీచర్ సరైనటువంటి జీతభత్యాలు అందకపోతే ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మాట్లాడినట్టు, లేదా ఈ వ్యవస్థ బయట ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి, విద్యామంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడితే అట్లా తయారు కావడానికి బీఆర్ఎస్ మీద పెట్టడం కాదు. 3 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు ఎన్ని బడ్జెట్ ఇచ్చారు మీరు? ఎడ్యుకేషన్ సంబంధించి 7.8% మాత్రమే, అంటే ఈరోజు 12,000 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. మొత్తం బడ్జెట్ 1,50,000 కోట్లు అయినప్పుడు మన మేధావులు లేదా సంఘాల కూడా 3 లక్షలు అన్నప్పుడు ఒక 15% అడిగారు ఈసారి. మరి 15% అనుకున్నప్పుడు 30,000 కోట్లు రావాలి, 45,000 కోట్లు. మన 45,000 కోట్లు కాకుండా కేవలం 12,000 కోట్లు ఇచ్చి మొత్తం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క స్కూల్కు 200. ఆ 200 కోట్లు ఒక జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎడ్యుకేషన్ కేటాయిస్తే, కనీసం ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలు అనుకున్నప్పుడు 200 × 10 చేస్తే 2,000 కోట్లు. ఈ 2,000 కోట్లు మొత్తం ఉన్నటువంటి పాఠశాలలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఇస్తున్నారు అక్కడ? మళ్ళీ అక్కడ కార్పొరేట్ అత్యున్నతమైన వాటికి ఎవరు మేనేజ్ చైర్మన్ అంటే ఆయన ఎవరు, టాటా మహేంద్ర కంపెనీకి సంబంధించిన ఆయన చైర్మన్ గా పెట్టి కరికులం వాళ్ళే నిర్ణయిస్తారంట, బోధనకు సంబంధించి వాళ్ళే నిర్ణయిస్తారంట, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే. మరి మీరెందుకు ప్రభుత్వంలో మీరు వచ్చి ఎమ్మెల్యేగా ఎందుకు అవుతున్నారు, మంత్రులుగా ఎందుకు అవుతున్నారు? మీకు ఏం పని? మొత్తం అవుట్ సోర్సింగ్ చేయండి. ఎందుకు ప్రతి ప్రొఫెసర్ అవుట్ సోర్సింగ్, కింద స్వీపర్ అవుట్ సోర్సింగ్, స్కావెంజర్ అవుట్ సోర్సింగ్, జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్, అంతా అవుట్ సోర్సింగ్ అయిపోయాక మీ ముఖ్యమంత్రి పదవులు ఎందుకు అవుట్ సోర్సింగ్ చేస్తలేదు? మీ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఎందుకు అవుట్ సోర్సింగ్ చేస్తలేదు? మీరంతా ప్రైవేట్ కార్పొరేట్కు అమ్మడానికి తాబేదారులుగా, దళారులుగా మారడానికి మీరు అక్కడ కూర్చున్నది. మీ దళారి పాత్రను పోషిస్తారా మీరు? అంటే ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకోసారి ఎన్నికల్లో వచ్చి ఓట్లు వేయించుకోవడమా? క్షణం క్షణం, రోజు రోజు, గంట గంట, 24 గంటలు ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. అట్లా అమలు చేయకపోతే, అట్లా అమలు చేయకపోవడంలో వాళ్ళ పొరపాటు తెలియదు. అంటే ఈరోజు ప్రశ్న లేకుండా ఉంటుంది పోరాటం. ఈరోజు తెలంగాణ ఒక 6 దశాబ్దాల తెలంగాణ పోరాటం చేసినటువంటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు, అంటే ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, మేధావుల యొక్క పోరాటం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఈరోజు భారతదేశంలో తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం అని మనం మాట్లాడుతున్నాం. ఎక్కడుంది మరి చైతన్యం అనేది? ఉపాధ్యాయులు, విద్యార్థులే కదా. మరి ఈ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక 13 సంవత్సరాలుగా మొత్తం ప్రైవేట్ రంగంలో, మొత్తం భక్తులు, అంటే వాళ్ళందరినీ సరైనటువంటి విద్యను అందజేయకపోవడం ద్వారా విద్యార్థులంతా కూడా ఈరోజు అక్రమాల బాట పట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక, ఇంట్లో తల్లిదండ్రులు నీకు 2 లక్షలు పెట్టినాం, 3 లక్షలు పెట్టినాం, ఇంజనీరింగ్ పూర్తి చేసినావు, నీ అవుట్పుట్ ఏంటి, నీ ఉద్యోగం ఏంటి అని మాట్లాడితే వాళ్ళు ఇంటికి వెళ్ళి ముఖం చూపించుకోలేక మరి వెళ్ళి ఏమో దొంగతనాలు, ఎన్నో రకరకాల ఈరోజు చేసేటటువంటి పరిస్థితి. అంటే నిరుద్యోగాన్ని పెంచేటటువంటి పరిస్థితి. మీరు వేల కోట్లంతా కూడా, సంపదనంతా కూడా కేంద్రీకృతం చేసి మొత్తం ప్రభుత్వ పాలనంతా కూడా అవుట్సోర్సింగ్ చేసి ప్రైవేట్ మాఫియాకు, తర్వాత పెట్టుబడిదారులకు అందజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మొత్తం ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడానికి ఈరోజు ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి స్థితిలో ఈరోజు విద్య అనేది మళ్ళీ ఈ సమాజాన్ని బానిసత్వం వైపుగా నడుపుతున్నది. బానిస అంటే మనం లెక్చరర్స్మే, మనం ప్రొఫెసర్స్మే. ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడాడు, ఈరోజు
జీవించే హక్కు ఉన్నది కదా. ఆ కాలేజీలో పాపం ఆయన ప్రైవేట్ కాలేజీలో ఇప్పుడు ఇంజనీరింగ్ అవుట్పుట్ వచ్చింది, 2000 నుంచి ప్రైవేట్ లో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ అయింది. ఇంజనీరింగ్ చేసుకున్న తర్వాత ఆయన వచ్చి కట్టబడి మోస్తాడా? వాడలో ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాలి, ఇంకా ఎక్కడైనా పరిశ్రమలను పనిచేయాలి. అవి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్లోనే ఉన్నాయి, ఉద్యోగం ప్రభుత్వంలో లేదు. మరి ఎక్కడ పోయి చేయాలి? మరి అక్కడ పోయి చేస్తున్నప్పుడు ఆయన జీవనోపాధి కోసం, జీవించే హక్కు కోసం అక్కడ పడి వస్తున్నాడు. దానికోసం అది వ్యక్తిగతమైనటువంటి తప్పెట్లయితే ఈరోజు వ్యవస్థలో, సంస్థలో జరిగినటువంటి తప్పును వ్యక్తుల మీద ఎందుకు తోస్తున్నాం మనం? ఆ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ యొక్క తప్పు అంటే నువ్వు ఇక్కడ గవర్నమెంట్ లో కాలేజెస్ లేవు, గవర్నమెంట్ లో కళాశాలలు లేవు, యూనివర్సిటీస్ లేవు కదా, ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు కదా, ఇక్కడ ప్రభుత్వ రంగంలో అవకాశాలు లేవు కదా. మరి ప్రైవేట్ రంగంలో 70% అవకాశాలు ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో మనిషి ప్రవేశించే అవకాశం ఉంది. మరి ఆ అవకాశం ఉన్నప్పుడు వాడు నోరు మెదుపనిస్తలేడు, ప్రశ్న వేగిస్తలేడు, క్లాసులో పాఠం చెప్పనిస్తలేడు, మరి సరైన జీతం ఇస్తలేడు. మరి అన్నప్పుడు ఈ రోజు అంతో కొంత అంటే ఈరోజు చాలా ఉపాధ్యాయ సంఘాలు ఈ వేదిక నుంచి మేము ప్రశ్నిస్తాము. ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ఎన్ని చాలా పేర్లు అవసరం లేదు, కానీ ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు లేదా కేవలం 10th క్లాస్ వరకు సంబంధించే వాళ్ళ యొక్క క్వశ్చన్ కానీ వాళ్ళ యొక్క పోరాటం కానీ కేంద్రీకరించబడి ఈరోజు ఇంటర్మీడియట్ లో ఏం జరుగుతుందో లేదా డిగ్రీలో ఏం జరుగుతుంది, పాలిటెక్నిక్ లో ఏం జరుగుతుంది, ఉన్నత విద్యారంగంలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించే వాళ్ళే లేరు. ఎందుకు లేదు అని మనం ఆలోచించినప్పుడు 10వ తరగతి వరకే ప్రభుత్వ రంగంలో 50-60% పాఠశాలలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. మరి పైన ఉన్నటువంటి ఉన్నత విద్యారంగం అంతా కూడా ప్రైవేట్ రంగం అయిపోయింది కాబట్టి అక్కడ విద్యార్థి సంఘాలు లేవు, ఉపాధ్యాయ సంఘాలు లేవు, ప్రశ్న వేసే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. కాబట్టి ఈ సందర్భంలోనే డాటా అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో పుట్టింది అనే విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులకు సమస్య ఎక్కడైతే ఉందో బాధితులు ఎక్కడగా మారుతారో ఈరోజు బాధిత సమూహమే డాటాను పెట్టుకున్నది. బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కాదు, లోపటి నుంచి తనకు వచ్చినటువంటి బాధ, తనకు వచ్చినటువంటి ప్రశ్న, తనకు వచ్చినటువంటి ఒక ఆవేదన, ఆక్రోశం వచ్చే ఈరోజు సమస్త లేదా వ్యవస్థను, సమాజాన్ని మార్చాలని, ఈ వ్యవస్థను మార్చాలనేటటువంటి ఒక కంకణబద్దులయ్యే లక్ష్యంతోనే ఈరోజు డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అని ఏ భేదభావం లేకుండా, ఏ వివక్ష లేకుండా ఈరోజు ప్రైమరీ టీచర్ నుంచి యూనివర్సిటీ టీచర్ వరకు ఉన్నత విద్యారంగము ఏ విధంగా ఈరోజు అల్లకల్లోలమై ధ్వంసమవుతా ఉన్నది, దాన్ని మనము బాధితులుగా ఉన్నటువంటి, బాధితులుగా మారుతున్నటువంటి సమూహంగా లేదా ఉపాధ్యాయులుగా, విద్యార్థులుగా, మేధావులుగా మన బాధ్యత ఈ ప్రశ్న వేయడమే కాదు, దీన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ అనే సంస్థను పెట్టుకుని ఈరోజు ప్రశ్న చేస్తాము. ఈ ప్రశ్న ఈరోజు మహబూబ్నగర్లో మొదలైనప్పటికీ మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు వెళ్తుంది ఈ ప్రశ్న. ఈ తర్వాత ఈ సంఘటిత పోరాటాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం యొక్క పాలక వర్గాల యొక్క మెడల్ వంచేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చే స్థితి కూడా ఈ తెలంగాణ సమాజానికి, ఈ చైతన్యవంతమైనటువంటి సమాజానికి ఉంది. ఈరోజు విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు అంటే బానిసలు కాదు వాళ్ళు. ఇప్పుడు ఈ బానిసత్వాన్ని లేదా మీ యొక్క ఆధిపత్యాన్ని, మీ యొక్క అణచివేతను, మీ దోపిడిని, మీ అవమానాలను, మీ వివక్షను మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము. మన ముఖ్యమంత్రి గారే అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆకలికైనా భరిస్తుంది, అన్నం లేకపోయినా తెలంగాణ సమాజం ప్రజలు భరిస్తారు, కానీ అవమానానికి, ఆత్మగౌరవ భంగానికి భరించరు. కాబట్టి ఆత్మగౌరవాన్ని ఎప్పుడు నిలబెట్టుకుంటారు, ప్రశ్న చేస్తారు. కేసీఆర్ అయినా అక్కడ పంపారు, నన్నైనా పంపుతారు అని ఆయన మాట్లాడతారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉంటే ఉండదు. ఈరోజు తెలంగాణ కూడా ఎందుకు వచ్చింది అన్నప్పుడు మనం అంతా కొట్లాడి పోరాడి సాధించినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ గద్దెరెక్కినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఎంత ధ్వంసం చేశాడో మనకు అందరికీ తెలుసు. మరొకసారి ఆ విధ్వంసాన్ని కొనసాగించడానికి, ముందుకు పోవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి వీలు లేదని, ఆ వీలు లేకుండా ఉండడంలో భాగంగానే ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, మేధావులుగా లేదా ఉపాధ్యాయులుగా మరి ఈ డాటా అనేటటువంటి సంస్థలు మొత్తం అందరినీ ఈరోజు డాటా ఒక్కటే ఇది చేస్తుందని కాదు, కానీ గాంధీ ప్రస్తావన లాగా, ఒక ఉత్ప్రేరకలాగా, ఒక ప్రేరణ లాగా ఉపాధ్యాయ వర్గాన్ని, మేధావి వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని లేదా తల్లిదండ్రులను లేదా సివిల్ సొసైటీని మేల్కొల్పాలని, తాము మేల్కొనడమే కాదు మనం అందరం మేల్కొని ఒక సంఘటిత విద్యా ఉద్యమాన్ని, విద్యా విప్లవాన్ని తీసుకొచ్చి ఒక పౌర సమాజాన్ని చేయాలని ఆ క్రమంలో తెలియ
ఒక నియంతృత్వ అంటే హిట్లర్ అని చెప్తారు, ఫ్యాసిజం అని చెప్తారు. హిట్లర్ లాంటి వాడు, ముస్సోలిని లాంటి వాడు అని మనం గంటల గంటలు ఉపన్యాసాలు ఇస్తాం. కానీ హిట్లర్ కాదు, ముస్సోలిని అయినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మోడీ, అమిత్ షా ఈ భయాన్ని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క అహంకారాన్ని, వాళ్ళ అధికారాన్ని, ఒక నియంతృత్వాన్ని, నిరక్ష విధానాలను ఎదుర్కోవడానికి మన ప్రయత్నం మనం ఆలోచించినప్పుడు రోహిత్ వేముల సందర్భంలో దేశవ్యాప్తంగా అది జరిగింది. అది ఒక కన్సాలిడేషన్ అయి ఒక పెద్ద విద్యార్థి ఉద్యమంగా, తుల్లిర్మూల పోరాటంగా మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు పోయింది ఏంటనేది నేను ఇప్పుడు వెళ్ళాను. కానీ ఆ సందర్భం ఒకటి జరిగింది. తర్వాత మనం చూసినప్పుడు పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో రైతులు 4-5 రాష్ట్రాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి దాదాపు సంవత్సర కాలం లంగర్ వేసి పోరాడి మొట్టమొదటిసారి ఆ యొక్క అమిత్ షా తర్వాత మోడీ భయాన్ని, నిరక్షత్వాన్ని వ్యతిరేకంగా మరి వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. జామియా మిలియా యూనివర్సిటీ మీద పెద్ద ఎత్తున దాడి జరిగినప్పుడు అక్కడ విద్యార్థుల మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి మొన్నట్లాగానే చేస్తున్న సందర్భంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం తల్లులు, ముస్లిం అవ్వలు, మహిళలంతా అక్కడ నలుగురు కూర్చుని సేన్బాగ్లో ఒక చేతిలో రాజ్యాంగం, మరొక చేతిలో అంబేద్కర్ను పట్టుకుని 4 రోజులు కూర్చుని ఒక పెద్ద పోరాటానికి నాంది ప్రస్తావన వాడడం జరిగింది. ఆ రోజు సిఏ, ఎన్ఆర్సీ వ్యతిరేకంగా వాళ్ళు చేస్తే, కానీ ఈరోజు సార్ పేరుతో, కొత్త రూపం పేరుతో ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక వ్యంగ్యంతో ఒక చీఫ్ జస్టిస్ తర్వాత అక్కడ తన న్యాయాన్ని అందించినటువంటి స్థితిలో, అంతకుముందు ఉన్న చీఫ్ జస్టిస్ ఏం చెప్పిండో నాకు తెలుసు. రామజన్మభూమి ఎక్కడ కూలిపోయిందో, దాన్ని ఎవరు కూర్చుండ్రో, నిందితులు ఎవరో తెలియదు. ఆ రామజన్మభూమి తీర్పిస్తూ నేను ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సంకల్పంతోనే వచ్చి చీఫ్ జస్టిస్ గా తీర్పు చెప్పిన మాట్లాడినటువంటి చీఫ్ జస్టిస్ ఉన్న మన భారతదేశంలో, అంటే న్యాయాన్ని, చట్టాన్ని వదిలేసి నీ విశ్వాసాన్ని లేకపోతే నీ భక్తిని ప్రదర్శించడానికి నేను చీఫ్ జస్టిస్ గా, నీవు పూజారి అయితే ఇంట్లో కూర్చోవా, కానీ నేను చీఫ్ జస్టిస్ కుర్చీ మీద కూర్చుని దేవుడు ఇచ్చిన